యూబ్లెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. నమస్తే, జేఎస్డబ్ల్యూ టీవీకి స్వాగతం. నేను రాము. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. నమస్తే మేడం. నమస్తే. పుష్పలీల గారు ఎందుకు మాటి మాటికి పార్టీలు మారుతారు? తప్పది. ఇక్కడ కూడా కరెక్షన్. పార్టీలు మారే వాళ్ళంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చూస్తే బాబోయ్ రాజకీయాలంటేనే అసహ్యపడే ఫేసంగా అసహించుకుంటున్నారు జనాలు. అలాంటి లీడర్ని నేను కాదు. నాకు టికెట్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ఏ కారణం చేత ఇవ్వలేనప్పుడు నేను న్యూట్రల్గా ఉండిపోయాను. ఆ తర్వాత నేను ఇండిపెండెంట్గా డీకే అరుణ గారు మహబూబ్ నగర్లో వాళ్ళ నాన్నగారిని నక్సలైట్లు వాళ్ళ తమ్ముని చంపేసినప్పుడు వెళ్ళి ఇండిపెండెంట్గా వేసి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా నేను ఫస్ట్ క్వశ్చన్ వేసింది నాకు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్. కరెక్ట్గా సమాధానం చెప్పి హౌస్ను అందరితో శభాష అనిపించుకున్నాను ఫస్ట్ టైంతో. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు నవ్వారు. అంటే హాల్ మొత్తం అంతా బెంచ్లు చర్చేశారంటే కొత్త అమ్మాయిలకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుందా? మా జనతుసన్ గారే స్టన్ అయిపోయారు. ప్రజలందరూ అప్పటి నుంచి ఫ్యాన్స్ అయిపోయారు. నాకు ఈ అమ్మాయి టాలెంటెడ్, బాబోయ్ నేను ఏదో అనుకున్నాను, భలే ఆన్సర్ చెప్పావు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అట్లా ఒక ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళినా నేను అందులో డెప్త్గా వెళ్ళిపోయినట్టు సీనియర్గా అయిపోతాను నేను. అదేంటో మా నాన్నకున్న ఆ టాలెంట్ నాకు వచ్చింది. మీరు ఒక మెకానిక్ పని చెప్పండి, ఒక ప్లంబర్ చెప్పండి, ఒక ఇంజనీర్, ఇది కాదని వదిలేస్తే మా నాన్న నువ్వు జరిగిన బాబు అయిపోయింది అనేది ఫైనల్గా ఇంకా ఇది కాదని చెప్పే కదా అంటుండే. మా నాన్న దాన్ని కంప్లీట్ చేసేవాడు. నాకు ఆడపిల్ల అంటే వెహికల్ పని నాకు తెలీదు, ఇది ఈ మేడంకి ఏం తెలుసా అని ఎవడని అనుకున్నాడు, పప్పులో కాలేసినట్టే. నేను మా నాన్న పక్కన కూర్చొని లాంగ్ జర్నీ దగ్గర నుంచి కారులో కూర్చొని నడవడం కాదు, కారులో ఉన్న ప్రాబ్లమ్స్ డ్రైవర్ కంటే ఎక్కువ నేను గుర్తిస్తాను. అండ్ కార్ గ్యారేజ్ పంపించి కూర్చుని సర్వీసింగ్ పంపించిన కార్ ఆ సర్వీస్ సెంటర్లో పోయి కూర్చుంటా చేసుకొని ఆడంటాడు, మేడం ఎందుకు మేడం మీరు వెళ్ళిపోవచ్చు కదా, ఇచ్చేసి వెళ్ళిపోతాం, మేము తీసుకొచ్చి ఇచ్చేస్తాం కదా, మీరెందుకు కూర్చోలో, నీకేం బాధరా, నువ్వు ఏం చేస్తున్నావు నేను చూసుకుంటా. నాకు తెలియదు కదా అర్ధరాత్రి ఎక్కడన్నా అయిపోతే. ఈ రోజు అప్పుడంటే మెకానిక్స్ డ్రైవర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏం లేదు, ఏసీ కార్లు వచ్చిన టెక్కును కొడుతున్నాడు. ఆడికి ఈవెన్లో టైర్ పంక్చర్ అయిపోతే మార్చుకునే టెక్నిక్ కూడా లేకుండానే డ్రైవర్లు అయిపోతున్నారు. అట్లా కాదు, మాకప్పుడు మేము చూసాం, మా నాన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్, మాకు లారీలు, మాకు ట్రాక్టర్లు, 20 మంది డ్రైవర్లు మాకు. సో ఆ టెక్నికల్గా నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ నేను వెళ్ళి ఆ పర్చేస్ చేసి వెహికల్స్ పార్ట్స్ నేనే పర్చేస్ చేస్తాను, నేనే రిపేర్ చేయించుకుంటా. 10 షాపులలో అడుగుతా వాడిని. సపోజ్ ఒకటిసారి నాకు ఒక 80,000 వేసాడు ఇన్నోవాకు. అలాగా అన్న ఆ బిల్ తీసుకున్నా, వెళ్ళిపోయా. మీరు నవ్వుతారు, 25,000లో చేయించేసుకున్నా. అంటే ఇది కాదు అని పడేసిన వస్తువుని మా నాన్న ద్వారా నేర్చుకున్నాను నేను. ఆ పార్ట్ని మళ్ళీ రీయూజ్ చేసేవాడు మా నాన్న. దాన్ని ఎలా చేయాలనేది ఆ ఓల్డ్ సిటీకి వెళ్తే ప్రతి షాప్ ఉంటుందండి, ఏ పార్ట్ కూడా వేస్ట్ అవ్వదు వెహికల్ది. ఏదో 1-2 మాత్రం దొరకవు, వాటిని కంపల్సరీ వేసుకోవాల్సిందే. బ్రేక్ అనుకోండి, బ్రేక్ ఆయిల్ ఇలాంటివి, కానీ మిగతావన్నీ మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవడానికి. చాలామంది ఏం చేస్తారంటే లావిష్గా ఫీల్ అయిపోయి ఆ మెకానిక్ ఇచ్చేస్తారు, వాడు చేశాడో తెలీదు చేయలేదో తెలియదు, బిల్లు మాత్రం వేసి పంపిస్తారు. నాకు కష్టార్జితం రా, నేను చూస్తాను. చూడడం వల్ల నాకు ప్లస్ ఏంటంటే అది అనుకోవచ్చు నాకు ప్రాబ్లం వస్తుంది. ఒకసారి నేను జర్నీ వెళ్తున్నాను, బ్యాటరీ నుంచి కనెక్షన్ లూజ్ అయిపోతుంది, బండి కరెక్ట్ పైకి వెళ్ళిపోయినాక ఆగిపోతుంది. ఇదే సి వెంకటయ్య గారు నేను పనికి వెళ్తున్నాం వాళ్ళ సొంతూరికి ఏదో పని మీద. ఆ వెహికల్ చౌరస్తా మణిగూడ చౌరస్తా కూడా అయిపోయింది. మా డ్రైవర్ గారు ఎవడో బిత్తిరిగాడు వచ్చాడు. అప్పుడు మేడం పోదు మేడం ఆగిపోయింది అన్నాడు. దిగిరా బండికి నుంచి అన్నాను. దిగి చూస్తే ఏంటి, ఆ బ్యాటరీ మీద ఒకటి ఉంటుంది, అది లూజ్ అయిపోయింది. ఒక కట్టె పుల్ల తీసుకున్నాను, అందులో ఇరికిచ్చాను. ఒక సన్న రాయి ముక్క వెతికాను, అందులో ఇరికిచ్చాను, అది కొట్టాను, దానికి ఒక తాడు కట్టి ఇచ్చేసాను. బండి స్టార్ట్ చేయాలన్నాను. ఇదంతా మా అన్న చూస్తున్నాడు. ఇంకోసారి తిరుపతికి వెళ్తున్నాను, ఫ్యాన్ బెల్ట్ 2 ముక్కలు అయిపోయింది. అది ఆగిపోతుంది. ఇంకా ఎక్కడున్నా మేము మెకానిక్ అర్ధరాత్రి రాయి చుట్టు మీద నుంచి వెళ్తున్నాను, నేను నా గన్మెన్లు మా డ్రైవర్లు కూడా ఉన్నారు. ఆడంటాడు, మేడం ఇప్పుడు ఇక్కడ ఎంత రాయి చుట్లతో దొంగలు నాకు స్ట్రైట్లు వస్తారు, మన గన్ని గుంజుకొని పోతాడు మేడం, ఎట్లా చెప్తాను, నువ్వు గమ్మును ఉండరు, నీ గన్ను ఉంటే నేను భయపడతాను, మూసుకోండి అని కార్ల నుంచి దిగి ఆ ఫ్యాన్ బెల్ట్ని నాన్నతో చూసుకున్నాను కదా, అన్నీ నేర్చుకున్నానుగా, ఆ రెండింటిని దగ్గర పెట్టి ఒక సన్న వైరు
దొరికింది. అది తీసి దానికి చక్కగా కట్టేసి అలా సన్నగా బైండ్ చేసేసి రెండు ఒక్క దగ్గర గట్టిగా ఓడిపోకుండా ఒక బట్టను సన్నగా చెప్పేసి నాడలాగా చేసి దాన్ని కట్టేసా. 5 కిలోమీటర్లు తీసుకుపోయా మెకానిక్ షెడ్ దగ్గరికి. బెల్ట్ లాగా అంటే మొత్తానికి అది ఓడిపోకుండా ఫ్యాన్ బెల్ట్ పని చేయకపోతే బండి నడవడానికి తెలియదు కూడా చాలా మందికి. మెకానిక్ షాప్కి వెళ్ళానా, ఆడన్నాడు ऐसे भी देखे आ सकते माँ, ये कौन करे भाई, इतना आइडिया किसको आया था అన్నాడు. हमारा మేడం करे అన్నాడు. ఆ డ్రైవర్ ఆ మెకానిక్ షెడ్ అంటాడు, నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అబ్బా ఇంత ధైర్యంగా ఈ రాత్రిలో ఈ ఐడియాతో ఈ బండి నేను 5 కిలోమీటర్లు తీసుకొచ్చి రాగలిగాము అంటే చాలా గ్రేట్. అంటే బండిలో కూర్చోవడం కాదు, మినిమం నాలెడ్జ్ ఉండాలి. అందుకని స్కిల్ డెవలప్మెంట్లో ఉమెన్కు డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ఉమెన్కి ఈ బాడీ పార్ట్స్ రిపేర్ సెంటర్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఉప్పల్లో ఉందట, నాకు టైం దొరకట్లేదు, వెళ్ళి చూసి రావాలి. ఓన్లీ ఉమెనే, ఓన్లీ ఉమెన్. మెకానిక్ అనగానే కారు నడిపించే మహిళ దగ్గర నుంచి కాకుండా అదొక ప్రొఫెషన్ గా కూడా చేసుకొని చూసి చాలా మంది ఉన్నారు. వెహికల్స్ నడిపించి బతికే వాళ్ళు ఉన్నారు. అంటే కాదేది కవిత అన్నట్టుగా స్త్రీకి సాధ్యం కానిది. ఈవెన్ దో WWF లో కూడా స్త్రీలు పాల్గొంటున్నారు. సో అందుకని అహంకారంతో ఉన్న సృష్టిలో ఉన్నదాన్ని మాకు ఆడవాళ్ళకు ఆపాదించేసి ఎంజాయ్ చేసే పురుషులందరకు తమ్ముళ్ళకు అందరు కూడా కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాం. కరాటాలు, జూడోలు అన్నీ కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలు నేర్పిస్తున్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ డిఫెన్స్ అనేది చేసుకోకపోతే ఆడపిల్లలు బయటికి వెళ్ళి బతికే పరిస్థితి లేదు, రక్షణ లేదు. మొన్నటి వరకు మీరు బీజేపీలో ఉన్నారు. మొన్నటి వరకు ఏం లేదు, 7 years అయిపోయింది వచ్చి. 7 years, ఓకే. 7 years క్రితం అంతకన్నా ముందే వచ్చాను. ఏమైందంటే నేను నాగం జనార్దన్ గారి చేరాము. నాగార్జున గారు వెళ్ళిపోయారు కొన్ని రోజులకి. అలా మీరు బీజేపీలో నుంచి బయటికి రావడానికి కారణం మీకు అధికార ప్రతినిధిగా కూడా పదవి ఇచ్చారు. ఎందుకు బయటకు వచ్చారు? అదేమన్నా పోస్టా? మన పెట్రోల్ పోసుకుని మనం పోయి పార్టీకి మనం మాట్లాడితే దానివల్ల మనకు వాళ్ళు ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరుగా. జనాల్లో పాపులారిటీ వస్తుంది, ప్రాబ్లం లేదు, అది మనకైతే తక్కువ లేదు. ఎమ్మెల్యేలో మంత్రి కావాలనుకుంటా. నాకు ఎమ్మెల్యే వద్దు, నాకు దేవుడు ఆల్రెడీ డబుల్ ప్రమోషన్ ఇచ్చాడు. నేను ఎంపీనే అడిగాను కూడా. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు అడిగాను. మీరా జనరల్ మాకు ఎట్లా ఇచ్చి సావరు, ఎవడైనా కూడా ఇవ్వరు. అంటే ఆ స్టాంపింగ్ పడిపోయింది కదా, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, వీళ్ళ రిజర్వేషన్ వాళ్ళు, వీళ్ళకి ముష్టి ఇవ్వాలి, టికెట్ అంటే ఖర్చులు మనమే పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు అదే లెవెల్ ఉంటారు. అందుకని నేను పని చేస్తాను, నాకు ఇవ్వమంటాను. తీరా టికెట్ ఇచ్చేగాడికి వచ్చేసరికి వీళ్ళు టికెట్ ఇవ్వరు. అదే పెద్ద కారణం కాకుండా అట్రాసిటీ రేపులు జరిగినప్పుడు నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నాకు జ్యుడిషియల్ పవర్ ఉంటుండే. నేను చూశాను, ఎక్కడ న్యాయం జరగలేదు. అమ్మాయిలకి సపరేట్ కోర్టు లేదు, వ్యవస్థ లేదు. ఆ రేప్ జరిగిన అమ్మాయికి ఆ 25,000 ఇచ్చే ముష్టి కూడా అసలు టైంకి అందదు. ఇంకా అవమానం ఆ కేసు వేసి ఇంకా ఎలా జరిగింది చెప్పు అని. ఈ హింసలన్నీ మా జాతికే జరుగుతాయి, మా ఆడపిల్లలకే జరుగుతున్నప్పుడు ఇవన్నీ నేను చూసేశాను. న్యాయం ఎక్కడా జరగట్లేదు. అలాగని రాజకీయాలు వదిలేసి నేను బతకలేదని కూడా నేను దీనికి ఎదురొడ్డి నాతో పాటు ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, వాషౌట్ అయిపోయారు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. 20 సంవత్సరాలు నాతో ఉన్న వాళ్ళంతా కూడా క్యాబినెట్ మంత్రులు చేసిన వాళ్ళు, రాజకీయాల్లో ఉన్న స్త్రీలు కానీ ఎంతోమంది క్యాబినెట్లో నాతో పాటు చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎవరు కూడా కనపడట్లేదు వాళ్ళు. నేను స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు అంటే చెప్తున్న అట్రాసిటీ కేసులనంట, ఆ చట్టాన్ని రేప్ చేసిన వాళ్ళనంట అరెస్ట్ చేయకుండా జీవదిస్తారా? వీళ్ళు తప్పు కదా అది. ఆ రేపులు ఎవరి మీద జరుగుతాయి? మా దళితుల మీద జరుగుతాయి. ఇదే మురళీధరరావుని ఇలా చిట్క కొట్టి పిలిచాను ఆయన స్టేజ్ మీద. ఎందుకు దీన్ని చట్టాన్ని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు? దేశం ఇంకేం పనులు లేవా మీకు? చట్టాలలో ఉన్న లొసుగుల మీద పోరాడాలి అంటే అధికార పార్టీలో ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, అమెండ్మెంట్ తీసుకురావచ్చు కదా, మార్పులు ఏమైనా. నాకు టికెట్ ఇవ్వరు కదా సత్యనోళ్ళు. మీరు పార్టీలో అయితే ఉన్నారు కదా. అరే పార్టీలో పని చేసుకుంటున్నారు. లాస్ట్ రాగానే ఎన్ని సూట్ కేసులు, మీ దగ్గర డబ్బు ఎంత ఉందా, ఎన్ని ఇస్తావో చెప్పని అడగనోడు ఎవడన్నా ఉన్నాడంటే ఆడు నిజంగా గుళ్ళకి వెళ్ళి దాన్ని దమ్ముడిని ఒట్టేసి చెప్పమనండి. దానికి ఒక పేర్లు పడతారు, పార్టీ ఫండ్ అంటారు. అదని మరి అదంటప్పుడు సర్వీస్ ఎందుకు తీసుకోవాలి అనేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు నాలంటూ. ఆ బీజేపీలో చెప్తున్నాను, ఎస్సీలకు వాల్యూ లేదు అంటరాని తనంలో ఉన్న మల సిద్ధాంతాల ప్రకారంగా ఉన్న ఆ పార్టీలో నువ్వు ఎందుకు చేరావని నన్ను తిట్టారు కూడా మా వాళ్ళు, మా జాతి బిడ్డలు. అయినా నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఒక బీసీ మోదీ అయ్యాడు కదా అని అనుకొని వెళ్ళాను. కానీ ఆ మోదీ కాదు, మొత్తం విభజించి పాలించే లెవెల్లో మొత్తం ఎస్సీలను ఊచకోతలు గోయించడం. స్నానం చేస్తాడు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కూడా చంపేస్తున్నారు. పెళ్లికి గుర్రం మీద ఎక్కితే తన్ని పడేస్తున్నారు, కాల్చి చంపేస్తున్నారు ఆడవాళ్ళని. మణిపూర్లో బట్టలిప్పు తిప్పుతున్నారు. ఎవరు వీళ్ళంతా? మా వాళ్ళు కదా, బడుగు బలిగిన వాళ్ళు, ఆటవిక
ప్రజలుగా ఉండి సమాజంలో ఎన్నో అబాధలు పడుతున్నారు. ఆ సమాజంలో ఎవరైనా అవుతున్నారు అప్పర్ కాస్ట్ వాళ్ళు? ఒకవేళ అయితే అది పెద్ద న్యూస్, అది ఛానల్ వాళ్ళకి కూడా హైప్. ఓ సెలబ్రిటీ అయిందనుకో ఇక చూపించింది దాని ఎంక్వైరీలు. అదే ఒక పేదోని బిడ్డ చచ్చిపోతే 3 రోజులు చూపిస్తారు, తర్వాత క్లోజ్ కథ. మరి దాని మీద మాట్లాడాలని ఎవరు? వాడికి కడుపుమంటే ఎలా? అలాంటి చట్టాన్ని నువ్వు సవరిస్తారా అని అడిగితే దాని మీద సమాధానం చెప్పలేదు బీజేపీ వాళ్ళు. నేను అన్నాను, నీలాంటి పార్టీలు నేను ఎందుకు ఉండాలి? రామ్నాథ్ కోవింద్ గారి లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చింది, ముర్ము గారు రాష్ట్రపతి అయ్యారు. ఇక నన్ను తిట్టనివ్వకు, నాకు తెలంగాణ శకుంతల టైపు నేను ఊతులు వస్తాయి నాకు. అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారంగా చూస్తే రాష్ట్రపతి అనేవాడికి ఏం అధికారాలు ఉండవు. ఒక 360 ఆర్టికల్ వచ్చినప్పుడు ప్రత్యేకమైన అధికారాలు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ, దేశాల మధ్యలో వచ్చిన సమస్యలు వచ్చినప్పుడు కానీ ఒక ప్రథమ పౌరులుగా వర్తిస్తారు. అంతకుమించి ఏమీ లేదు. చూసాంగా ఎంతమంది రాష్ట్రపతులని, ఎంతమంది గవర్నర్లు చూసినాక ఎస్సీలకు ఇచ్చామని చెప్పుకోవడానికి ఆ పోస్టు ఒక మొహం మీద పడిస్తాడు. ఈ మధ్య కాలంలో నేను పార్లమెంట్లో వెళ్ళా, వ్యవసాయ మంత్రిని కేంద్ర మంత్రిని పట్టుకొని అడిగా, నువ్వు కేంద్ర మంత్రి కదా, వాడు ఇప్పుడు లేడు, ఇప్పుడు మర్చిపోయారు ఆయన, నువ్వు మొత్తం నార్త్కి వ్యవసాయ మంత్రి ఉన్నట్టు సౌత్కి కాదా అని అన్నా. అసలు ఏం జరుగుతుంది రైతులకి? నీ ఫసల్ బీమా పథకం ఇక్కడ తెలంగాణలో ఉందా? పనిచేస్తుందా? ఏం నడుస్తుంది? ఎన్ని ఫండ్స్ ఇస్తున్నావు? ఇక్కడ ఆత్మహత్యలు మా దగ్గర జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా వచ్చావా, చూసావా ఫీల్డ్కి వెళ్ళి? మేము చేసాం సర్ప్రైజ్ బిజినెస్. ఆ రోజు సడన్గా ఈ హాస్టల్కి వస్తారని చెప్పేదాన్ని వీళ్ళంతా బాగా చేసి పెట్టేవాళ్ళు. పక్క హాస్టల్కి వెళ్ళిపోయింది, రెడ్ హ్యాండ్గా పట్టుకునేదాన్ని, పిల్లల్ని ఎవరు ఇబ్బంది పెట్టిన ఒక అమ్మలాగా. అట్లా పనిచేసే వాళ్ళు కావాలి కానీ ఏదో మంత్రి పదవులు అంటే గన్మెన్లు పెట్టుకుని ఏసీ రూమ్లు పెట్టి తలుపులు పెట్టుకొని జనాలు వస్తుంటే పారిపోతున్నారు ఇప్పుడున్న లీడర్లు. నేనా ఎవరు లేదు, అందరంతే. అంటే ఎవరైతే జనాల్లో ఇష్టపడతారో, ఎవరైతే జనాలతో సంబంధానికి ఎప్పుడూ వెళ్ళి వాళ్ళతో సమస్యల పట్ల స్పందిస్తుంటారో, వాళ్ళ కోసం ఫైర్గా ఫైట్ చేస్తూ ఉంటారు నాలాగా, వాళ్ళకి జనాలు ఎప్పుడూ ఉంటారండి. ఇప్పుడు చూడు ఎంతమంది ఫోన్లు చేస్తారు, అక్క ఎందుకు నువ్వు ఏ పోస్ట్ తీసుకుంటావు? వద్దులేరా తమ్ముడు, ఎందుకు అడుగుతారు నన్ను? ఇప్పుడు పార్టీ అన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కానంతసేపు రేవంత్ రెడ్డి పరిస్థితి వేరు. పిసిసి అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిగా 2 బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు నేను తెలుగుదేశం నుంచి వచ్చిందాన్ని, నాకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పుష్పలీల గారు కానీ ఎన్ని కారణాలు చెప్పినా బీజేపీ నుంచి బయటికి రావడానికి కారణం పుష్పలీల గారికి ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఏకైక కారణంతో నుంచి బయటకు వచ్చారు. ఎస్, టికెట్ బరాబర్ అడుగుతాను, రైట్ అది. నేను పని చేశాను కాబట్టి అడుగుతా. నేనేమో సూట్ కేసులు ఇచ్చి అడగట్లేదు. రాత్రి నిన్నటి దాకా తిట్టి మళ్ళీ ఇయ్యాల వస్తున్నోడికేమో వాడికి ఇస్తారు, వాళ్ళ తమ్ముళ్ళకి ఇస్తారు, వాళ్ళ అద్దమ్ములకి ఇస్తారు, వాళ్ళకి అంత కేంద్ర మంత్రులు వస్తాయి. ఇప్పటి వరకు 25 సంవత్సరాలు నేను చూస్తాను. సో కాంగ్రెస్ లోకి వచ్చారు, కాంగ్రెస్ కూడా మీకు టికెట్ ఇవ్వలేదు? నేను అడిగాను, ఎంపీ అడిగాను నేను. కాకపోతే ఇంత ముందున్న మా దాంట్లో కాంపిటీషన్ లేకుండా ఒక రకంగా ఆస్వాదించదగ్గది. మా దాంట్లో కూడా చేంజెస్ వచ్చాయి, చైతన్యం వచ్చింది, పోటీ వచ్చారు, ఆడపిల్లలు మా జాతిలో వస్తున్నారు. సరే, కొన్ని కారణాలు ఇంతకుముందు చెప్పాను కదా, నేను మంత్రి పదవి చేసే ఇబ్బందులు ఉంటాయి. అట్లా రేవంత్ రెడ్డి గారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే కొంత మెజార్టీ విషయంలో కానివ్వండి, ఈ సీనియర్లు కొంత టైం దాంతో కొంచెం ఇబ్బంది అయిపోయినాక మళ్ళీ అందరినీ సెట్ చేయడం, పవర్లకు తీసుకురావడం. మామూలు ముళ్ళ కిరీటం అండి ముఖ్యమంత్రి అంటే, మంత్రి పదవి అంటే అంత అషమాషి కాదు. నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఎక్కడు కూడా సాటిస్ఫై చేయకపోతే 100 ఇల్లు ఇచ్చి ఒక్కడికి ఇల్లు లేకపోతే ఆ 100 మంది ఇచ్చింది 99 మంది వచ్చి చెప్పరు ఈసారి ఇచ్చాడని. ఆ ఒక్కడిని మాత్రం పబ్లిక్ నెగిటివ్ మీడియా కదా అట్లా ఫోకస్ చేసేస్తారు. బీజేపీలో మీరు కొంతకాలం ఉన్నారు, మోడీని తీవ్రంగా విమర్శించినారు, ఇంక్లూడింగ్ కేసీఆర్తో పాటు వీళ్ళంతా కేడీలు అన్నారు. 100% ఇప్పుడు కూడా అంట. నేను తిట్టినట్టుగా ఎవరు తిట్టరు వాళ్ళు. ఎందుకు వాళ్ళు నా దగ్గర ఎందుకు రారంటే, నేను కేసీఆర్ పిలిస్తేనే పార్టీకి వెళ్ళాను. నేనుగా ఏ పార్టీలోకి వెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే వచ్చారు పార్టీలోకి, రైట్? అధికారంలో ఉన్న పార్టీలో నేను వెళ్ళను. నేను వెళ్ళిన తర్వాత అధికారాలకు వస్తారు. అది మరి ఈ విషయాలన్నీ మీకు తెలియదా పార్టీలో చేరేటప్పుడు? నేను అధికారం లేనిదే ఎందుకు వెళ్తాను అంటే, వాయిస్ ఆఫ్ పీపుల్ కదా నేను. ఏ తప్పులున్నా నేను జనాల తరఫున మాట్లాడగలుగుతాను. అవకాశం దొరుకుతుంది. ప్రతిపక్ష నాయకుడికి ఉన్నంత అవకాశము అధికార పార్టీలో ఉన్న మంత్రులకు దొరకదు. అది లాజిక్, అది అంతే. ఇరకాటం ఉంటుంది. అదే ప్రతిపక్షంలో ఉన్నాను కూడా సూపర్గా నడవచ్చు. అట్లాగే అపోజిషన్ పార్టీలో ఉండడం వల్ల, నేను వినడం వల్ల అధికారంలో నాకు అవకాశాలు చాలామంది ఇస్తానన్నారు. అక్క రా, అది అక్క అవుతా, నాకు వద్దు అని. ఆ స్టాంపింగ్ నేను అందరిలాగా వేయించుకోను. నేను కష్టపడతాను,
నా పని చూడండి. ఇదే నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్, ఇది నాకు సర్టిఫికేట్ వచ్చింది, ఒక రిపోర్ట్ ఉంది. పుష్పలీలను కొత్తగా నేనేమి ఇంట్రడ్యూస్ చేసుకోని అవసరం లేదు. 2 రాష్ట్రాల మంత్రిని చేశాను, క్యాబినెట్ మంత్రిగా. నా గురించి జనాలకు తెలియదా పుష్పక్క ఏంటని? అమ్మో అక్క కొట్టినట్టే మాట్లాడతారా, యథార్థంగా మాట్లాడుతుందిరా, తప్పు నొప్పుకోదురా, ఎవరైనా తనైనా మనైనా ఒకటే మాట చెప్తుంది, న్యాయంగా మాట్లాడుతుంది అంటారు. నాలాంటి వాళ్ళకి మరి వాళ్ళు ఇవ్వాలనుకుంటే కొంచెం ఇప్పుడు ఆయనకు సహకరించే వాళ్ళను సంపాదించుకోవాలి అని అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మాల మాదిగల సబ్జెక్టులో నేను ఎంఆర్పిఎస్లో పనిచేశాను. ఇక్కడ అవకాశాలన్నీ మా మాల సోదరులకే ఇచ్చారు. వాళ్ళు కూడా వేరు కదా, 2 కళ్ళు మాకు. జగ్జీవన్ అంబేద్కర్ ఎప్పుడైనా గొడవ పడ్డారనా? మా మధ్యలో గొడవలు పెట్టారు. సరే ఇప్పుడు కూడా ఒకవేళ పోస్ట్ వాళ్ళకు వచ్చింది, ఏ కారణంలో వచ్చాయో ఏ పరాటో అలాగని నేను వ్యతిరేకించడం లేదు. నాకు తట్టు నేను మహిళగా ఒక మాదిగ సమాజం నుంచి ఒక చమార్గా మా కులంలో నేను ఒక ఆడబిడ్డగా ఉన్నదని నేను ఒకదాన్ని సదాలక్ష్మి తర్వాత నేనున్నా. ఇప్పుడు రైతుల గురించి మీరు మాట్లాడారు, గిట్టుబాటు ధర అంటూ మాట్లాడారు. సో కేసీఆర్ అనే అతను రోజు పంచభక్ష పరమాన్నాలు తింటూ ఉంటాడు, ఆయనకు రైతుల సమస్యలు ఏం తెలుసు అని అన్నారు. ఇప్పుడు కూడా అంతే. మీరు ఆయన డైనింగ్ టేబుల్ చూసుకోండి, నిజాం తర్వాత ఇప్పుడు ఆయన టేబులే ఉంటుంది డైనింగ్ టేబుల్. భోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి వెళ్ళండి ఆయన భోజనం చేస్తే, మీరు చూసారు. నేను తిన్నాను ఆయనతో. ఆయనకు వడ్డించాడు, నాకు చెల్లిరారాయన కొత్త పెట్టాడు కదా 2 సార్లు ఢిల్లీలో. ఇంట్లో పెట్టాడు, ఒకసారి ఢిల్లీలో పెట్టాడు. చూస్తే ఏంటంటే ఇక ఇవి మేక తోక గిట్టలు తప్ప అన్నీ ఉంటాయి. చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఎండు చేపలు ఉంటాయి. ఎండుకాయల దగ్గర నుంచి చింతపండు తొక్కు దగ్గర నుంచి రసం దగ్గర నుంచి పప్పు ఆంధ్ర తెలంగాణ అన్ని టేబుల్ మీద ఉంటాయి ఆయనకి. ఆయన అట్లా అయితేనే అన్నీ స్థిమితంగా కూర్చొని చక్కగా ఒక్కొక్క స్పూన్ ఎంజాయ్ చేసేవాడు. నిజాం సర్కార్ తర్వాత టేబుల్ భోజనం మీద ఎంజాయ్ చేసేవాడు మన కేసీఆర్ ఒకరి నేను చూసిన కాడికైతే అంత బాగా అన్ని టేస్టులు. మళ్ళీ ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల వాళ్ళు అలాగే తింటుండొచ్చు, కానీ మా తెలంగాణ విషయంలో చెప్తాను. సో రైతుల విషయం లేదు. ఎందుకు అంటే సొంతంగా రైతులకి బేడీ లేయించాడు క్రమంలో, గిట్టుబాటు ధర ఇవ్వలేదు. తర్వాత రైతులకు సంబంధించిన విషయాలు ఏది కూడా వెంటనే స్పందించలేదు. ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఆయన డిస్టిక్లో చచ్చిపోతే కూడా ఆయన బయటికి రాలేడు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. ఆయన పొలంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 100 ఎకరాలు పండించుకున్నాడు, అవేమో రేటుకి అమ్ముకున్నాడు. మనం మాత్రం వరేయొద్దన్నాడు. ఎన్ని మిస్టేక్స్ చేశాడు? డెఫినెట్గా తెలంగాణ ద్రోహిగా ముద్రింపబడి చరిత్రహీనుడైన వాడు కేసీఆర్. ఎందుకు నేను ముందే చెప్పా, ఇప్పుడు ఒక ఛానల్లో చెప్పా, ఎన్టీవీలో చెప్పా, లంబాడవుల రామదాస్ కథ కేసీఆర్ గారికి జరుగుతుంది అన్న. మీకు తెలుసా స్టోరీ? ఆయన అనుకోకుండా అమాయకులు కొంతమంది ఒక వ్యక్తిని దేవుడికి కొలుస్తారు. వర్షం పడాలి అంటే ఏదో ఇట్లా అంటాడా, వస్తుంది లేదా అంటాడు, వర్షం పడుతూనే ఉంటుంది. వాటికి దేవుడు ఏం చేసేస్తారు వీళ్ళు, ఆడు నేను దేవుడు కాదరా బాబు అన్న కూడా ఆయన బలవంతంగా తీసుకొని పెడతారు. అట్లాగే తెలంగాణ కోసము ఎంతమందో చచ్చిపోయి ఎన్నో త్యాగాలు చేసి ఉద్యోగులు కళాకారులు ఉద్యమ 60 సంవత్సరాల ఉద్యమాన్ని అలా వచ్చి అన్నీ చెప్పి దొంగమాటలు చెప్పి కూర్చొని ఇక నేనే తెలంగాణ దేవుని నా ఫోటో పెట్టుకోవాలని చెప్పి దొంగమాటలు చెప్తే ఇలా ఫోటో కాదు కదా, ఫోటోకు దండలేసి దిక్కు కూడా లేకుండా చేసుకున్నాడు. తెలంగాణ తెచ్చింది నేను అంటుంటే మీరు తెలంగాణ ద్రోహి అంటున్నారు. ఎట్లా తెచ్చుకున్నాడా? ఆయన ఒక్కడే తెచ్చుకున్నాడా? ఎవరు ఇచ్చింది? ఎవరు దేవత అంటే మా సోనియమ్మ. ఇప్పుడు ఎంత అంటే నువ్వు దయ్యం అంటావా? ఇప్పుడు నీ పిల్ల కథ ఏమైంది? కవితమ్మ కథ. ఇప్పుడు పోయి ఎవరు కాళ్ళు కట్టుకుంటున్నావు? మళ్ళీ బీజేపీ కాళ్ళు కట్టుకుంటున్నావు. పోయి కేటీఆర్ కలుస్తున్నాడంట, హరీష్ రావు కలుస్తున్నాడంట, ఆమెమో ఏడుస్తుందంట. ఇప్పుడు కేటీఆర్ మీద ఏ కేసు ప్రూవ్ అవుతుందో తెలీదు, డ్రగ్స్ కేసు. తర్వాత హరీష్ రావు మీద ఇరిగేషన్ ఏమవుతుందో తెలియదు, లెక్కలు చెప్పాలి, అవి ఎందుకు కట్టాయో తెలియదు, కాంట్రాక్టర్లు ఎవరో బయటపడాలి. తర్వాత కరెంటు విషయంలో ఉన్న లెక్కలు చెప్పమంటే ఆ దొంగ కమిషన్ అంటాడు. అంటే నేనెవడు అడగొద్దా? ఎవరు జాగి తిన్నావు, ఎవరు సొత్తు తిన్నావు? ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? రాక్షసుడు, నరరూప రాక్షసుడు. వీళ్ళు 5-6 తెలంగాణ బిడ్డల బలిదానాన్ని గద్దీలుగా మార్చుకొని పీఠానిగా వేసుకొని తిన్న ద్రోహులు వాడు. ఏ కవిత ఏం గొప్ప? బతుకమ్మ ఆమె నేర్పించిందా ఆడవాళ్ళకి? ఆమె గొప్పనా? కేసీఆర్ పుట్టినంత మాత్రం ఆయన గొప్పనా? ఏంటండి మాట్లాడేది? అసలు మాట్లాడాలంటే ఆత్మ అనేది ఒకటి ఉండదు. అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు 2 సార్లు ఆలోచించుకోవాలంట. అన్నం తినేటప్పుడు ఈ అన్నం నేను నీతిగా తింటున్నానా, నిజాయితీగా తింటున్నానా అని ఆ ముద్ద దేవుడికి మొక్కి తింటాం. దేవుడు 5 రోజులు నీకు అన్నం పెట్టినా అన్ని మతాల్లో ఉంది. మనం కూడా అన్నాన్ని తీసినప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ఆ అన్నం పెట్టినాడే అడక్క తిని చేస్తుంటే అన్నాన్ని పడేసే వాళ్ళన్నా అసహ్యం నాకు ఆడవాళ్ళని చూసి తిడుతూనే ఉంటాను నేను.
ఆ ఒక్క వరి గింజను ఇంత బియ్యాన్ని పండించడానికి ఎండనక వాననక చేసినటువంటి వాళ్ళకి ఆ శ్రమ తెలుస్తుంది. మీకేమో బలిసా అట్లా అన్నం పడిస్తాను అంటారు. కానీ ఆ రైతుకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వదు. ఈయన మాత్రం రైతు గురించి రైతు బంధు అనిపించుకుంటాడు. ఏం బంధు ఇచ్చినోనైనా వాళ్ళకి తాగడానికి అంటే 1000 ఎకరాలోనికి నీ మంత్రికి ఇస్తావు, మల్లారెడ్డికి. ఆడేమన్నా అడక తింటున్నాడా మంత్రుడు? వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాడు, కాడికిస్తావా రైతు బంధు? అయితే ఏదైతే రైతులు పేదవాళ్ళు ఉంటారో చిన్న తర పెద్ద తర రైతులు కానీ కౌలు రైతులు కానీ వాళ్ళకి ఇవ్వవా? నేను ఇయ్యనయ్యి అని చెప్తాను, ఇవ్వడు అనేదానికి. ఆ రోజు మాకు ఎస్సీలకు ఇచ్చిన, దళితులకు ఇచ్చిన, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఇంద్రమ్మ ఇచ్చింది మాకు దేవత కాంగ్రెస్ పార్టీ. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.